నమస్తే వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. రక్షణ తక్షణ డిమాండ్ల అమలుకు ప్రభుత్వానికి అల్టిమేట్ ఎయిడెడ్ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ విద్యార్థుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కాకినాడ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ధర్నా నిర్వహించారు. నగరంలోని ఎంఎస్ఎన్ ఎయిడెడ్, సిబిఎం ఎయిడెడ్, పెద్దాపురం ఎంఆర్ ఎయిడెడ్, అన్నవరం సత్యదేవ్ ఎయిడెడ్ జూనియర్ కళాశాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, నాయకులు ఈ ఆందోళనలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు పి రామ్మోహన్, కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూర్యబాబులు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యువగలం యాత్రలో ప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థలను కాపాడుతామని స్పష్టమైన హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిడెడ్ విద్యా సంస్థలను పూర్తిగా పట్టించుకోవడం లేదని, వాటిని నిర్వీర్యం చేయడానికి కుట్ర పన్నుతుందని తీవ్ర ఆరోపణలు అనంతరం జిల్లా కలెక్టర్కి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్, జిల్లా కార్యదర్శి గంగా సూరిబాబు, కాకినాడ నగర అధ్యక్ష కార్యదర్శులు వాసుదేవ, సాహిత్, ఉపాధ్యక్షులు రాజేష్, గమ్నివేలు, ఉపాధ్యక్షురాలు భువనేశ్వరి, నగర కమిటీ నాయకులు గుణశ్రీ, సత్యవతి, ప్రసన్న, కన్నా, కళాశాల కమిటీ నాయకులు మరియు వందలాది మంది విద్యార్థులు వినతి పత్రాన్ని సమర్పించారు. నా పేరు రామ్మోహన్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ఎంఎస్ఎన్ జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఎయిడెడ్ విద్యా సంస్థల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా ఎయిడెడ్ జూనియర్ కాలేజీలకి పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్తో ఈ ధర్నా చేయడం జరుగుతోంది. అధికారులు లేనప్పుడు, ప్రతిపక్షం ఉన్నప్పుడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఎయిడెడ్ విద్యా సంస్థలకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలన్నింటినీ మారుస్తాను, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తాను, టెక్స్ట్ బుక్స్ ఇస్తాను, సంపూర్ణంగా గ్రాంట్ ఎయిడ్ శాంక్షన్ చేస్తానని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గత ప్రభుత్వం యొక్క విధానాలని కొనసాగిస్తూ ఉన్నారు. ఎయిడెడ్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా చదువుకునేది? ఎయిడెడ్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయకపోతే వాళ్ళు ఎలా? ఈరోజు ఎయిడెడ్ విద్యా సంస్థల్లో కూడా పేద విద్యార్థులు, వెనుకబడిన తరగతి విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. మరి ప్రభుత్వ జూనియర్ కాలేజీలు అమలు చేస్తున్న పథకాలను ఎయిడెడ్ విద్యా సంస్థల్లో, ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో మీరు ఎందుకు అమలు చేయరని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎయిడెడ్ విద్యా సంస్థల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. ఈ సమస్యను కనుక పరిష్కారం చేయకపోతే ఎయిడెడ్ విద్యార్థులను అందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు ఎం గంగా సూర్యబాబు, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ విద్యా సంస్థల్ని నాశనం చేయడం కోసం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్నవరం సత్యదేవ జూనియర్ కాలేజు, ఎంఎస్ఎన్ జూనియర్ కాలేజు, సిబిఎం కాలేజు, ఎంఆర్ కాలేజీకి ఈరోజు ఈ కాలేజీలో చదువుకునే పేద విద్యార్థులకి టెక్స్ట్ బుక్స్ కానీ భోజనం కానీ పెట్టడం లేదు. ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేసేది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ 4 కాలేజీలో పాఠ్య పుస్తకాలు ఇవ్వాలి, మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలి, జీవో నెంబర్ 35, 36 రద్దు చేసి ఈ కాలేజీల్లో, ఎయిడెడ్ కాలేజీల్లో పోస్టులు భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. బాపట్ల జిల్లాలో తనపై నమోదైన ఫిర్యాదుపై ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం సోమవారం గుంటూరు సిద్ధార్థ నగర్లోని కార్యాలయంలో స్పందించారు. గ్రానైట్ ఫ్యాక్టరీ ఒప్పందాల్లో తాము వాటాదారులమని, తనపై మల్లికార్జున చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. మల్లికార్జున వేరొకరితో ఒప్పందాలు కుదుర్చుకొని అప్పుల పాలయ్యాడని తెలిపారు. నేను ఆల్రెడీ ఒక ఫ్యాక్టరీ లీజుకి చేస్తున్నాను కదా, సరే 2 ఫ్యాక్టరీలు ఇచ్చినట్టయితే నేను తీసుకుంటానని మా సన్ తెలియపరచడం జరిగింది. దానికి అంగీకరించేసేసి, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంకో ఫ్యాక్టరీ లీజుకి చేస్తున్నాను కదా, దానికి అంగీకరించేసేసి ఒక రేటు కుదిరించుకొని, ఒక రేటు సుమారుగా మరి 2,40,00,000 రూపాయలకి కుదిరించుకొని అగ్రిమెంట్ చేసుకోవటం జరిగింది. ఈ అగ్రిమెంట్ చేసుకునే సమక్షంలో సుమారుగా 5 మంది పెద్ద మనుషులు అతనే తీసుకొచ్చారు. మార్టూరు నుంచి తీసుకొచ్చారు. సుమారుగా మంచి సహృద్భావ వాతావరణంలో అందరూ కలిసేసి అప్పటి వరకు వ్యాపార లావాదేవీలన్నీ కూడా చూసుకొని ఒక అగ్రిమెంట్ జెంటిల్మెన్ అగ్రిమెంట్ లాగా ఆన్ పేపర్ తయారు చేశారు. తయారు చేసిన క్రమంలో దాంట్లో అతను ఏంటంటే, అతనికి ఇచ్చిన వెసులుబాటు ఏంటంటే, ఒకవేళ ఇది 2,40,00,000 తక్కువనే భావించినట్టయితే, ఎందుకంటే అప్పటికి నాకు కొంత డబ్బులు ఇవ్వాలి, అంటే ఒకవేళ భావించినట్టయితే అది నువ్వు 3 కోట్లకు అమ్ముకో, 5 కోట్లకు అమ్ముకో,
మా డబ్బులు మాకు డిసెంబర్లోపు రిజిస్ట్రేషన్ అన్న చేయాలి, లేకపోతే డిసెంబర్ తర్వాత అయితే నువ్వు ఎవరికి అమ్ముకున్నా కానీ మాకు ₹2 ఇంట్రెస్ట్ కట్టివ్వాలి అనేది మా అగ్రిమెంట్ చేసుకున్నాం. సో డిసెంబర్ తర్వాత అతను అసలు కనపడకుండా తిరుగుతూ ఉన్నాడు, ఫోన్లు లిఫ్ట్ చేయకపోతే ఒకరోజు అతని గురించి ఎంక్వైరీ చేస్తే ఈ ప్రాపర్టీస్ అప్పటికే ఒక వెంకట్ అమెరికాలో ఉంటాడు ఇతని దగ్గర సుమారుగా ₹1,00,00,000 చిల్లర ఈ ఫ్యాక్టరీలు అమ్ముతానని ₹1,00,00,000 చిల్లర వెంకట్ దగ్గర తీసుకున్నాడు. తర్వాత గొర్రె శ్రీనివాస్ అనే అతని దగ్గర మరి తాకట్టు పెట్టి తీసుకున్నాడు. మోహన్ రెడ్డి అనే దగ్గర మరి తాకట్టు పెట్టి ఒక దీనిలో ఉన్నదాన్ని తాకట్టు పెట్టి మోహన్ రెడ్డి దగ్గర తీసుకున్నాడు, గొర్రె శ్రీనివాస్ దగ్గర తీసుకున్నాడు. సంతమావులూరులో పెద్ద వెంకటరెడ్డి అని పెద్ద మనిషి ఉన్నారు, ఆయనకి దగ్గర కూడా ఒక 40 సెంట్లు చేసేసి తీసుకోవటం జరిగింది. వీటన్నిటిని ఎవరికి తెలియకుండా వాళ్ళకి నీకు చేస్తానని అంటూ, సో ఒకరోజు ఆల్ ఆఫ్ సడన్ జూన్ నెలలో నేరుగా ఫ్యాక్టరీ మీదకి వెళ్ళేసేసి దొమ్మి చేసేసి అక్కడున్న మేనేజర్ని వాళ్ళని బంధించేసి అక్కడున్న వస్తువుల్ని తర్వాత అవన్నీ కూడా వైర్లు గీర్లు అన్నీ కూడా మోసుకుని పోయినవన్నీ కూడా ట్రాక్టర్లు వేసుకుని వెళ్ళడం జరిగింది. ఇది ఆ రోజే కంప్లైంట్ ఇచ్చాము సంతమావులూరు పోలీస్ స్టేషన్లో, రికార్డెడ్ కంప్లైంట్ ఇచ్చాము. దాని మీద ఏ నిర్ణయం తీసుకోకపోతే తర్వాత గ్రీవెన్సెస్లో కూడా బాపట్ల గ్రీవెన్సెస్లో కూడా ఎస్పీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అయితే పొన్నూరు నియోజకవర్గంలో గతంలో జరిగిన బర్నబాసు హత్య కేసులో సిఐడి తనకు నోటీసులు ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య కొట్టేపారేశారు. గుంటూరు కృష్ణానగర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం రోషయ్య మాట్లాడారు. తన ఎదుగుదలని ఓర్వలేక కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని టీడీపీ జనసేన అధినాయకుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. పార్టీలో ఏ విధంగా పార్టీలో తగిన గుర్తింపు లేకుండా ఫస్ట్ నుంచి కష్టపడే కార్యకర్తల్ని విస్మరించి వాళ్ళకి తగిన గుర్తింపు ఇవ్వకుండా వాళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవర్లకో లేకపోతే ఎవరికో ఏదో కంటబెట్టి నేను జనసేన వాళ్ళకి ఇచ్చేసామంటే అది కరెక్ట్ కాదు. పార్టీకి కష్టపడే వ్యక్తులకి ఇవ్వాలి, గుర్తించుకొని వాళ్ళకి ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా. మరీ ముఖ్యంగా ఇవాళ జనసేన పార్టీ పొన్నూరు నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది. కొంతమంది చెప్పరాసి వెధవలు పార్టీని వ్యక్తుల్ని ఎవరిని కూడా ఎదగనివ్వకుండా వాళ్ళు కాలు కింద దూరి పార్టీని ఎదగనీయకుండా చేస్తా ఉన్నారో ఇవాళ పార్టీ దృష్టి కూడా మేము తీసుకెళ్ళిపోతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే గత నెలలో కానీ నిన్నటి వచ్చిన ట్రోల్స్ మీద కూడా పార్టీ హైకమాండ్ దృష్టి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళిపోతా ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి కూడా ఇవన్నీ కూడా వాటి ముందు ఉంచడం జరుగుతూ ఉందని చెప్పి జరిగిద్దని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వాస్తవాలు బయటికి రావాలి. ఈ ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో, ఏదైతే బురద వేసే ప్రయత్నం చేస్తున్నారో ఇవన్నీ కూడా వాళ్ళ ముందు ఉంచి వీళ్ళ యొక్క చొక్కాలు ఏ విధంగా ఓడదీయాలో నాకు బాగా తెలుసు. తప్పుడు కేసులు లేదు అక్రమ అరెస్టులు భయాందోళనకు గురి చేసి ఎక్కడ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు నోర్లు కానీ లేకపోతే సామాన్య ప్రజలు ఒక నోర్లు కట్టేయటం అనేది పిచ్చి తనం. ఎల్లప్పుడూ సాగవయ్యి ఏదైనా మంచి చేయాలనుకుంటే నియోజకవర్గంలో 10 మందికి మంచి చేసే కార్యక్రమం చేయాలే తప్ప ఫలానా వ్యక్తి రాకూడదు, రోసయ్య రాకూడదు, శ్రీనివాస్ రాకూడదు, ఇంకా ఎల్లయ్య రాకూడదు, పుల్లయ్య రాకూడదు అనుకుంటే కాదు. ఇది ఎవరు బాబాయ్ ఆస్తి కాదు. ఇది ప్రజలు ఎవరికి మంచి చేస్తారో, ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటారో, ప్రజలకు అవసరమైన పనులు ఎవరు చేస్తారో అలాంటి వారిని ప్రజలు గుర్తిస్తారు. 2019 నుంచి 24 వరకు
నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా పాటుపడానో అక్కడున్న స్థానికంగా ప్రజలందరికీ తెలుసు. ఇవాళ అలాంటి మంచి పనులు చేశారనే ఒక బాధతో వీళ్ళు ఓరవలేక ఇలాంటి బురద చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. చేతనైతే మీరు నాకన్నా మంచి పనులు చేయండి, అది చేత కాకపోతే ఇంట్లో కూర్చొని గాజులు దొడుక్కొని, అంతే తప్ప అక్రమ కేసులు, తప్పుడు ప్రకటనలు, తప్పుడు ట్రోల్స్ చేయడం ఎన్ని రోజులు చేస్తారు ఈ విధంగా? 2024 ఎలక్షన్లో కూడా పెద్ద ఎత్తున నా మీద దుమారం లేపారు, దానికి కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అన్ని ఆధారాలతో లీగల్ గా చర్య తీసుకుంటాను. చెప్పాను కదా, పోయినసారి నన్ను అనవసరంగా పులగం చిన్నారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గ్రీన్ ఫీల్డ్ కు నా వంతు సాయం అందిస్తా అని ప్రముఖ పులగం రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రముఖ న్యాయవాది పులగం రామకృష్ణారెడ్డి శిరీష దంపతుల 24వ పెళ్లి వసంతాల వేడుకను కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రీన్ ఫీల్డ్ అందుల పాఠశాలలో చిన్నారులు, స్నేహితులు, బంధువుల మధ్య కేకును కట్ చేసి పిల్లలకు భోజనాలు సమకూర్చి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పులగం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈరోజు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించుకుని అందులో పాఠశాల అయిన గ్రీన్ ఫీల్డ్కు రావడం జరిగిందని, ఇక్కడ పిల్లలు ఎంతో ఆసక్తితో మాకు శుభాకాంక్షలు తెలిపారని, చిరునవ్వులతో స్వాగతం పలికారని, ఇలానే పెళ్లి రోజు వేడుకలు అందరూ జరుపుకుంటే మనసుకు సంతృప్తి, ఆనందం కలుగుతుందన్నారు. అలాగే మా పులగం చిన్నారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా వంతు సహాయాన్ని గ్రీన్ ఫీల్డ్ అందజేస్తామని తెలిపారు. మాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలన్నారు. ఈ కార్యక్రమంలో కుమారుడు పులగం చిన్నారెడ్డి, మోహన్ ఎక్స్పోర్ట్ శ్రీరామ్, సందీప్ చౌదరి, బి న్యూస్ భాస్కర్, బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ అందరికీ లాయర్ కృష్ణారెడ్డి అందరికీ సుపరిచితమే. అలాగే మా సతీమణి శిరీష్ గారు, ఈవిడ కూడా కాకినాడ DCH ఆఫీసులో జూనియర్స్గా వర్క్ చేస్తున్నారు. మరి ఈరోజు మా పెళ్లి రోజు 24 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. చాలా ఆనందకరమైన హ్యాపీ లైఫ్ని లీడ్ చేసాం. మేమిద్దరూ చాలా ఇదిగా చేయడం. అలాగే మా అబ్బాయి పవన్ చిన్నారెడ్డి, మా పిన్ని గారు, మా మామయ్య గారు అందరి సమక్షంలో కూడా ఈరోజు ఈ గ్రీన్ ఫీల్డ్ పాఠశాలకే రావడం అంటే మా పెళ్లి రోజు సందర్భంగా వీళ్ళందరికీ కూడా మరి మా శక్తి మేర కేకులు కానీ చాక్లెట్స్ కానీ అన్ని పంచాము. అలాగే మరి వీరందరికీ కూడా ఈ విద్యార్థులందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఈరోజు ఎన్నో గుళ్ళు తిరిగాం, ఆ గోపురాలకు ప్రదర్శన చేసుకున్నాం, సాయంకాలం అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటాం. కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం అన్నది మాకు ఎంతో ఉత్సాహంగా ఉందండి. అంటే నిజమైన ఉత్సాహం ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడే కలుగుతుంది. ఈ పిల్లల్ని చూస్తుంటే మరి చాలా లోపల ఒక బాధగా ఉన్నప్పటికీ కూడా మరి వీళ్ళంత ఆనందంగా మా గ్రీటింగ్స్ చెప్పడం, చప్పట్లు కొట్టడం నన్ను చాలా 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 హృదయ ఇదిగా నన్ను ప్రేరేపించింది. అందువల్ల నా ఫ్రెండ్స్ అందరికీ కూడా, మా తోటి లాయర్లకు కానీ లేకపోతే మా మిసెస్ చేస్తున్న డిపార్ట్మెంట్ తోటి ఉద్యోగస్తులకు కానీ అందరికీ కూడా తప్పకుండా వాళ్ళ పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ వాళ్ళ ఇంట్లో ఏ శుభ కార్యక్రమం జరిగినా సరే ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఇలా చాక్లెట్లు లేకపోతే ఇలా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయమని చెప్పేసి నేను అందరికీ కూడా తెలియజేస్తాను. అంతేకాదు నాకు మా నాన్నగారి పేర పులగం చిన్నారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఉంది. అంటే ఇన్నాళ్ళు నాకు సరైన దృష్టిలో పడలేదు. నేను కాకినాడలో ఉంటున్నప్పటికీ ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, ఈ పరిసర వాతావరణం కానీ ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఇంత శుభ్రతగా ఎన్ని ఏర్పాటు చేయడం అని చూస్తుంటే దీనికి ఎంతో కొంత నా పరిధిలో సహాయ సహకారాలు చేయాలనిపిస్తుంది. భవిష్యత్తులో తప్పకుండా ఈ కార్యక్రమం చేస్తాను. ఈ పాఠశాలకు ఏదన్నా మా పులగం చిన్నారెడ్డి హెల్త్ చారిటబుల్ ట్రస్ట్ గుర్తుండిపోయే విధంగా నేను ఏదో ఒక సాయం చేస్తానని నా ఈ పెళ్లి రోజు సందర్భంగా హామీ ఇస్తున్నాను. సో చాలా చాలా ఆనందంగా ఉందండి, మంచి కార్యక్రమం. అలాగే ఈ కార్యక్రమం మరి నేను ఇంత బిజీగా ఎంతో బిజీగా ఉన్న మార్నింగ్ నుంచి 6 నుంచి చాలా బిజీగా అనేక కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ఇంత బాగా ఇక్కడ హుందాగా జరగడానికి ప్రధాన కారకులైన మా మీడియా మిత్రుడు బి న్యూస్ మా భాస్కర్ గారు ప్రధాన కారకులు. అంతేకాకుండా మరి పరోక్షంగా మాకు ఉదయం నుంచి కూడా అనేక ఏర్పాట్లు చేశారు మా శ్రీరామ్ గారు, అలాగే సందీప్ గారు. మరి వీళ్ళందరూ కూడా సహాయం చేసి మాకు చక్కగా ఈ కార్యక్రమం రావడానికి తోడ్పడ్డారు. ముందు మా కాంబినేషన్లో ఈ స్కూల్కి తరపున ఏదైనా మంచి మంచి కార్యక్రమాలు మా ద్వారా జరుగుతాయని చెప్పేసి జరిపించాలని చెప్పేసి ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను. జై హింద్. గ్రీన్ ఫీల్డ్కు అమ్మ చేయూత. తిమ్మాపురంలో గల గ్రీన్ ఫీల్డ్ అందుల పాఠశాలకు అమ్మ హెల్పింగ్ సర్వీస్ అధినేత పసుపులేటి ఆశా మనోహర్ దంపతులు బుధవారం కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలో గల గ్రీన్ ఫీల్డ్ అందుల పాఠశాలకు ఆగస్టు నెలలకు సరిపోవా 5,000 రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆశ మాట్లాడుతూ 5 సంవత్సరాల క్రితం 10 మంది స్నేహితులు కలిసి అమ్మ హెల్పింగ్ సర్వీస్ అనే సంస్థను ఏర్పాటు చేసి మా 10 మందిలో ఎవరికి పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏది జరిగిన వెంటనే ఇలాంటి వృద్ధులు అనాథల పాఠశాలలు జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజు మా అత్తయ్య శారద పుట్టినరోజును పురస్కరించుకుని నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందని తెలియజేశారు. మా అమ్మ హెల్పింగ్ సర్వీస్ సంస్థ ద్వారా ఇంకా మరెన్నో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. అందరికీ నమస్కారము. నా పేరు ఆశ, మా హస్బెండ్ పేరు మనోహర్. ఈరోజు మేము ఈ అందల పాఠశాలలో ఆగస్టు మంత్కి చారిటీ చేయడానికి కిరాణా ఇచ్చాము. దాని సందర్భము మా అత్తయ్య గారు శారద గారు పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అందల పాఠశాలలో చారిటీ చేయమని చెప్పారు. ఆగస్టు మంత్కి సంబంధించిన కిరాణా అంతా పిల్లలకి డొనేట్ చేశారు. సో ఇలాంటి చారిటీలు చేయడం అనేది నాకు చాలా ఇష్టము. 2020లో చిన్న అమ్మ హెల్పింగ్ సర్వీస్ గ్రూప్ అనేది మేము ఒక 10 మంది స్టూడెంట్స్ కలిపి స్టార్ట్ చేసాము. దాని ద్వారా ఎవ్రీ మంత్ ఎక్కడైతే ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నా మా కుటుంబ సభ్యులు కానీ లేదంటే ఈ గ్రూప్లో 10 మందిలో ఎవరిది పుట్టినరోజులు ఉన్నా కూడా ఇలాగా అందల పాఠశాలలో లేదంటే ఇంకా కొన్ని ఆశ్రమంలో చేస్తూ ఉంటున్నామండి. అచ్యుతాపురం ఇలాంటి చారిటీలు చేసే ప్రతి కుటుంబానికి కూడా చాలా ధన్యవాదాలు. సో ఇలాంటి పుట్టినరోజులు చేసుకున్న ప్రతి ఒక్కరు ఈరోజు మా అత్తయ్య గారు చేసుకుంటున్నారు. సో ఆమె ఈరోజు ఇలా చెయ్యని నాకు చెప్పడం ద్వారా మా ఆయన గారు నేను వచ్చి ఈ పాఠశాలకు సంబంధించినవి అందించడానికి వచ్చాము. చాలా థ్యాంక్ యూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. ఇలాంటివి అనేకలు కూడా చేయాలన్న ఆశ నాకు ఉంది. థ్యాంక్ యూ సార్. దళితుల ఆత్మబంధువు వైఎస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రి చేసేందుకు దళితులంతా ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వం మెడలు వంచాలని వైసీపీ ఎస్సీ సెల్లో రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ బాబు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల మద్దతు కూడగట్టి వైసీపీని బలపరిచేందుకు కృషి చేయాలన్నారు. సోమవారం కాకినాడలో వైసీపీ కాకినాడ జిల్లా ఎస్సీ సెల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్యేలు, ఎస్సీ నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో సుధాకర్ బాబు మాట్లాడారు. దళితులు ద్రోహి చంద్రబాబు అన్నారు. మాజీ ఎంపీ వంగ గీత మాట్లాడుతూ అధికారం లేకపోయినా జగన్ ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు. జిల్లా వైసీపీ అధ్యక్షులు రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని ఆరోపించారు. నేతలు క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు నాయుడు మాయమాటలు చెప్పి ప్రజలు ఓటేశారంటారు. కానీ ఏదైతే జగన్ గారికి మన పార్టీకి వెన్నుముకగా ఉన్న వర్గం ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారి మాయమాటలు నమ్మలేదు. ఆ వర్గం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు. వేరే ఓటేసే కానీ చంద్రబాబు నాయుడు గారి మాటలు మోసపోయి ఈ రాష్ట్రంలో ఉన్న దళిత జనాభా ఎవరు మోసపోలేదు, చంద్రబాబు నాయుడు నమ్మలేదని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తుంది. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఈ సమైక్య భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోని అమలు చేయబడుతుంది. కానీ మన రాష్ట్రంలో ఏ రాజ్యాంగం అమలు చేయబడుతుంది? రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయబడుతుంది. కనీసం ఆ మానవుడికి గౌరవం లేకుండా వాళ్ళే డైరెక్ట్ మేము రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని చెప్పుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు, ఆయన కుమారుడు. దయచేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని, అదేవిధంగా మీ సపోర్ట్ ఎప్పుడు కూడా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కానీ ఆ చీకటి పారదోలకం కోసం, రాజన్న రాజ్యం కోసం, జగన్న పాలన కోసం ఈ రాష్ట్రానికి దశ దిశ మార్చినటువంటి కొడుకు పలువర్గాలకు పెద్ద పెట్టినటువంటి ఒక మహోన్నత శక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం మేము సైతం సైనికులుగా ముందుంటామని కదిలినటువంటి కాకినాడ జిల్లా నా దంట సోదరులందరూ కూడా శిరస్సు నమస్కారం చేస్తా ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట అంటాడు, పోరాడితే పోయేది ఏమీ లేదు, భారత సంఖ్యలు తప్ప. అదేవిధంగా డాక్టర్ బాబు జగన్ ఒక మాట అంటాడు, జీనా హైకో మరణా సీకో కదం కదం పర్ మరణా సీకో. నువ్వు బ్రతకాలంటే
మరణంతో నేర్చుకో అని చెప్పేసి నా మహానుభావులు అంటారు. తల్లిదండ్రుల ప్రధానాన్ని ఎవరైనా కోరుకుంటున్నటువంటి ఒక పెద్ద మనిషి ఉత్పన్నటువంటి సమాజంలో తల్లిదండ్రులంటే శుభ్రంగా ఉండడం, వాళ్ళు చదువుకోవడం శాతకాలు చదువు రాదు, మీకెందుకు రాజకీయమైనటువంటి ఈ ప్రభుత్వంలో దళితులంటే నా మేనమావులు, దళితులంటే నాకు 2 కళ్ళు అని చెప్పేసి దళితుల్ని ముందు పెట్టుకొని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు సరే నా మేనమావులు అంటే దళితులు మాత్రమే వదులుకునేటువంటి సగౌరవించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఈ ఇతర పరిపాలన మనం చూస్తున్నాక, ఈ ఇతర యొక్క పాలన మనం చూస్తున్నాక, ఈ ఇతర యొక్క పరిపాలనలో దళిత సంక్షేమం, దళిత అభివృద్ధి ఏమి చూసినాక దళితులకు ఏ విధంగా రాజ్యాధికారులు దిశగా ముందుకెళ్ళిన దిశగా మనం ఉన్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి విజయం కోసం, జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి కావడం కోసం ఒక సైనికులు ఈ ఎస్సీ ఎస్టీ ప్రధాన భూమికగా ఈ వర్గాల మొత్తానికి ముందు నడిపినటువంటి ఎస్సీలుగా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగన్ గారు వాసుకుంటున్నట్టు మనం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావడం కోసం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఆ ముందుకెళ్ళే దశలో మా ప్రాణాలు అర్పించైనా సరే, పోరాటం చేసైనా సరే, మా మహనీయులు చెప్పినటువంటి ఆ సందేశాన్ని కూర్చొని తప్పకుండా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సభ్యులుగా అవుతామని చెప్పేసి ముందుంటామని చెప్పినటువంటి ఒక నిర్ణయాత్మక శక్తిగా మనం వచ్చినాక దీని ఒక గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, నియోజకవర్గ స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు ఎస్సీ విభాగం ప్రధానంగా శివ విభాగంగా ఉండటం కోసం మనమంతా కలిసికట్టుగా చేయడం కోసం ఈ రోజు నుంచి ఒక ప్రయాణానికి ముందుకెళ్ళడం ఈ రోజు అక్కడ కూర్చున్నాం. స్థానిక సాయి భార్గవ స్కానింగ్ సెంటర్లో కాకినాడ ఐడిఏ ఆధ్వర్యాన ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా ప్రముఖ గాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ వెంకన్న బాబు, కాకినాడ ఐడీఏ కార్యదర్శి డాక్టర్ అడ్డాల మాట్లాడుతూ ఈ సంవత్సరం 2025 ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం యొక్క థీమ్ హెపటైటిస్, దాన్ని విచ్ఛిన్నం చేద్దామని తెలిపారు. డాక్టర్ బారుచ్ శామ్యూల్ బ్లంబర్గ్ 1967లో హెపటైటిస్ బి వైరస్ను కనుగొన్నారని మరియు మొదటి హెపటైటిస్ బి వ్యాక్సిన్ను అభివృద్ధి చేశారని, దీనికి ఆయనకి నోబెల్ బహుమతి లభించిందని, అతని పుట్టినరోజు అయిన జూలై 28న అతని జ్ఞాపకార్థం ప్రపంచ హెపటైటిస్ దినోత్సవంగా ఎంచుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఐడీఏ సభ్యులు డాక్టర్ శ్రీవల్లి, డాక్టర్ ఏరుషా, డాక్టర్ చిట్ల కిరణ్ బాను, డాక్టర్ వెంకన్న ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా జమ్మూ పార్క్ అక్కడ ఉన్న సాయి భార్గవ స్కానింగ్ సెంటర్లో ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రిక్ సర్జన్ డాక్టర్ వెంకన్న బాబు గారిచే ఈవేళ ఈ హెపటైటిస్ మీద అవగాహన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ హెపటైటిస్ అన్నది పలు రకాలుగా ఉంటాయి, ABCDE అనే రకాలుగా ఉంటాయి. ఇది ఏంటంటే పలు కారణాలు రావచ్చు, కానీ ఇది ఏంటంటే పూర్వం నుంచి కూడా ఎయిడ్స్ కంటే కూడా ప్రమాదకరమైన హెపటైటిస్. తొందరగా ఇందులో ఈ హెపటైటిస్ సోకిన వారు తొందరగా మరణించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దీని మీద ఇవాళ ప్రజలందరూ కూడా అవగాహన కల్పించడానికి డాక్టర్ వెంకటబాబు గారు ఇవాళ చాలా విషయాలు చెప్తారు. నా పేరు వెంకన్న బాబు, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ హెపటాలజీ ప్రాక్టీస్ చేస్తాను. ఈ వరల్డ్ హెపటైటిస్ డే అన్నది, హెపటైటిస్ అన్నది కంటికి కనిపించకుండా పెరిగే అత్యంత బర్డెన్ కలిగించే డిసీజ్. హెపటైటిస్ అంటే లివర్లో ఇన్ఫ్లమేషన్ రావడం, మేజర్గా వైరల్ హెపటైటిస్ అని, ఇది ఒక 5 టైప్స్ ఆఫ్ వైరసెస్ వల్ల వస్తుంది. అది కంటికి కనిపించిన సొసైటీ బర్డెన్. మనం దాన్ని అర్లీగా డిటెక్ట్ చేసుకుని అర్లీగా ట్రీట్మెంట్కి వెళ్ళకపోతే ఈ హెపటైటిస్ ఇన్ఫ్లమేషన్ కాస్త సిరోసిస్ అండ్ లివర్ క్యాన్సర్కి దారితీసే అవకాశం ఉంటుంది. దానివల్ల దాని యొక్క బర్డెన్ సొసైటీ మీద ఉన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ జూలై 28న వరల్డ్ హెపటైటిస్ డేగా అనౌన్స్ చేస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రజలందరికీ వరల్డ్ హెపటైటిస్ గురించి తెలియాలి, దాన్ని గురించి ప్రివెంట్ చేసుకునే పద్ధతులు పాటించడం ద్వారా ఈ భయంకరమైన వ్యాధి సోకకుండా దాని యొక్క కాన్సిక్వెన్సెస్ బాడీ మీద రాకుండా సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ ద్వారా హ్యాపీగా పొందవచ్చు. యూజువల్గా ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువ కామన్గా వస్తుంది. ఆల్కహాల్, రిమైనింగ్ డ్రగ్స్ వల్ల కూడా వస్తూ ఉంటుంది. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా హెపటైటిస్ A, B, C, D, E అని 5 టైప్స్లో వస్తుంది. చాలా ఎక్కువ మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల వస్తూ ఉంటుంది. కలుషితమైన వాటర్ తీసుకోవడం వల్ల A, E వస్తుంటాయి.
అండ్ తర్వాత ఇంజెక్షన్స్ షేర్ చేస్తే ఒకే ఇంజెక్షన్స్లో 2-3కి ఇచ్చిన బ్లడ్ ప్రొడక్ట్స్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా కూడా ఇది వస్తూ ఉంటుంది. రిమైనింగ్ STDs సెక్సువల్ ఇంటర్కోర్సెస్ ద్వారా కూడా విత్ పీపుల్తో రావచ్చు. ఇది వచ్చిన తర్వాత ఇమీడియట్గా మనం చూసుకోవడానికి టెస్టులు ఉంటాయి. ఒకటి ల్యాబ్ టెస్ట్, అది లివర్ ఫంక్షన్ టెస్ట్ అని. ఒక దాంట్లో లివర్ ఎంజైమ్స్ ఎలివేట్ అయి ఉంటే ఇమీడియట్గా మనం అల్ట్రాసౌండ్కి వెళ్తాం. ఆ స్కాన్లో లివర్ చూసుకుని లివర్ యొక్క ఎకోజెన్సిటీ పెరిగింది, లివర్ వాపు పెరిగింది అంటే హెపటైటిస్ వచ్చిందని తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా స్క్రీనింగ్ వైరల్ టెస్ట్ అని హెపటైటిస్ B-C చేస్తారు. ఒకవేళ వాటిలో పాజిటివ్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా వైరల్ లోడ్ అసెస్ చేసుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ఈ కాంప్లికేషన్స్ రాకుండా, ఈ సిరోసిస్, క్రానిక్ హెపటైటిస్కి వెళ్ళకుండా, క్యాన్సర్ అవి రాకుండా ప్రివెంట్ చేయవచ్చు. ఎక్కువగా దాన్ని రాకుండా కాపాడుకోవడానికి హెల్దీ లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఏ గుడ్ ఫుడ్, హోమ్ కుక్డ్ ఫుడ్, అది తీసుకోవడం వల్ల ఈ హెపటైటిస్ ఫుడ్ ద్వారా వచ్చేదాన్ని ప్రివెంట్ చేయవచ్చు. ఇంకా సెకండ్ వచ్చేసి వ్యాక్సినేషన్. హెపటైటిస్ Bకి చైల్డ్ పుట్టగానే వ్యాక్సినేషన్ ఇస్తారు. ఆ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల ఈ హెపటైటిస్ నుంచి వచ్చే ప్రమాదాన్ని కాపాడుకోవచ్చు. ఎర్లీగా డిటెక్ట్ చేసుకోండి, రాకుండా కాపాడుకొని మంచి లివర్ హెల్త్ ద్వారా మంచి హెల్త్ని పొందవచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.